హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో సోషల్ కంటెంట్కి సంబంధించిన సిక్స్త్ క్లాస్ సోషల్ కంటెంట్ అండి. ఇది విషయ సూచి ఇండెక్స్ అండి. మరి ఈ ఇండెక్స్లో మనకి ఉన్న పాఠాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆర్డర్లో మరి ఈ ఇండెక్స్లో కనిపించడం అనేది జరుగుతుంది. మాన్చిత్ర యొక్క అధ్యయన और తయారీ. మరి ఈరోజు మాన్చిత్ర యొక్క అధ్యయన్ और తయారీ అనే పాఠం గురించి ఇందులో మాట్లాడడం జరుగుతుంది. మరి ఫస్ట్ మాన్చిత్ర యొక్క అధ్యయన్ తయారీ, రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాప్స్. रीडिंग एंड मेकिंग मैप्स मानचित्रों का अध्ययन और तैयारी. మ్యాప్స్ని ఏ విధంగా తయారు చేయాలి, అసలు మ్యాప్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి అనేది ఇక్కడ మనము తెలుసుకోవడం అనేది జరగాలి. ఫస్ట్ ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. చూడండి, కీవర్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కీవర్డ్స్ ఇక్కడ చూడండి, ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఫస్ట్ నక్షా, కార్టోగ్రఫీ, డ్రాఫ్ట్ స్కెచ్ या सटीक मैप, पैमाना, प्रतीक, सापेक्ष दिशा, మధ్య దిశ. ఈ కీవర్డ్స్ని మనము ఖచ్చితంగా అలాగే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. फर्स्ट ऑफ ऑल नक्शा क्या होता है? नक्शा, यहाँ पर देखो नक्शा, मैप्स, एक आरेख है जो पृथ्वी की सतह पर विभिन्न स्थानों को दर्शाता है. जैसे एक चित्र माना जाता है इसे. आरेख का अर्थ है चित्र. यह एक चित्र है जो पृथ्वी की सतह पर विभिन्न स्थानों को दर्शाता है. భూమి మీద ఉండే విభిన్న రకాల స్థానాలని ఏదైతే మనకి విభజించి ప్రజెంట్ చేస్తుందో దాన్ని మనము నక్షా, మ్యాప్స్ అంటాము. ఏమంటామండి? మ్యాప్స్. నెక్స్ట్ కార్టోగ్రఫీ. నెక్స్ట్ ఏంటి? कार्टोग्राफी, मानचित्र बनाने का विज्ञान. ఇక్కడ బిట్స్ ఎలా అడుగుతారు చూడండి. एक चित्र है जो पृथ्वी की सतह पर विभिन्न स्थानों को दर्शाता है. ఇదే బిట్. नक्शा, यस नक्शा. कार्टोग्राफी, मानचित्र बनाने का विज्ञान या जो नक्शा बनाने के लिए जो शास्त्र यानी मानचित्र का अध्ययन करने वाले शास्त्र को क्या कहते हैं? मानचित्र का अध्ययन करने वाले शास्त्र को क्या कहते हैं? यस, मानचित्र का अध्ययन करने वाले शास्त्र को कार्टोग्राफी कहते हैं. ड्राफ्ट स्केच या सटीक मैप. స్కెచ్ డ్రాఫ్ట్ చిత్తుపటం అంటాము. స్కెచ్ మీన్ దీనికి ఎటువంటి మెజర్మెంట్స్ ఉండవు. बिना दूरी के काल्पनिक रूप से खींची गई చిత్ర. ఇందులో జస్ట్ ఇమాజినరీ మాత్రమే ఉంటుంది, కల్పన మాత్రమే ఉంటుంది. ఎటువంటి మరి డైరెక్షన్స్, రైట్ స్కేల్స్ అటువంటి ఏమీ ఉండవు. సో అటువంటి దాన్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే స్కెచ్, డ్రాఫ్ట్ యా సటీక్ మ్యాప్ అంటాము. నెక్స్ట్ పైమానా అనే స్కేల్. ఇక్కడ చూడండి, बिना दूरी की काल्पनिक रूप से खींची गई चित्र को स्केच कहते हैं. तो मानचित्र में दिखाई गई दूरी वास्तविक दूरिया को अनुपातिक
అనుపాతి యానే ఇక్కడ అనుపాతం కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. లైక్ 10 కిలోమీటర్లని 1 సెంటీమీటర్ గాను ఈ రకంగా అనుపాతాన్ని సృష్టించి వాస్తవిక దూరాల్ని అనుపాత రూపంలో మార్చేదే స్కేల్. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రతీక సింబల్స్ అండి. मानचित्र का अध्ययन చేయడానికి సింబల్స్ मोस्ट इम्पॉर्टेंट. मानचित्रों में क्षति के विभिन्न संकेत मानचित्रों में विभिन्न संकेतों को सूचित करने वाले सिंबल्स कहलाते हैं. नेक्स्ट सापेक्ष दिशा. कहना दिशा एक स्थान से सापेक्ष है. दिशा डायरेक्शंस जैसे उत्तर दक्षिण पूर्व पश्चिम. మధ్య దిశ సాపేక్ష దిశ అంటే డైరెక్ట్ దిశలు మనకు ఒక పక్క నుంచి ఉండే వాటిని సాపేక్ష దిశలు అంటాము. మరి మధ్య దిశ అంటే రెండు ప్రాంతాలకి మధ్యలో ఉండే వాటిని లైక్ ఉత్తర్ పూర్వ్ ఈశాన్యం తెలుగులో, అలాగే దక్షిణ పశ్చిమ ఆగ్నేయం, దక్షిణ పశ్చిమ నైరుతి, దక్షిణ పూర్వ ఆగ్నేయం, ఉత్తర పశ్చిమ వాయువ్యం. సో ఈ రకంగా మనము ఈ రీడింగ్ ఆఫ్ మ్యాప్ని చాలా చక్కగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చూసుకుంటే मानचित्र का अध्ययन या तैयारी मानचित्र तैयार करने के लिए मानचित्रों को अध्ययन करने के लिए हम इन विषयों पर ध्यान देना चाहिए. नक्शा, कार्टोग्राफी, स्केच, स्टैटिक मैप, पैमाना, प्रतीक, सापेक्ष दिशा, मध्य दिशा और उनके साथ साथ मानचित्रों के प्रकार. मानचित्रों के प्रकार देखा जाए तो राजनीतिक मानचित्र, पॉलिटिकल मैप्स, भौतिक मानचित्र, फिजिकल मैप्स, विषय मानचित्र, सब्जेक्टेबल मैप्स. राजनीतिक मैप्स, पॉलिटिकल मैप्स विभिन्न देशों, सीमावर्ती राज्यों, राजधानियों आदि राजनीतिक विभाजन करने वाले मैपों को राजनीतिक मानचित्र कहते हैं. అంటే రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ ఖండాల మధ్య కానీ ఒక బార్డర్ లైన్ని లేదా దేశాలని ఖండాలని జిల్లాలని మండలాలని సూచించు पटाలను पॉलिटिकल मैप्स या राजनीतिक मैप कहते हैं. और भौतिक मैप देखा जाए तो भौतिक मैप विशिष्ट रंगों तथा उतार चढ़ाव के साथ विभिन्न परिदृश्यों एवं यानी पहाड़, पठार, मैदान, नदियाँ, समुद्र आदि के बारे में जो मानचित्र दिखाई देते हैं वे भौतिक मानचित्र कहलाते हैं. विषय मानचित्र इनमें एक मानचित्र जो किसी विशिष्ट विषय का वर्णन करता है. उदाहरण विभिन्न फसलों और खनिजों का मानचित्र देखा जाए तो यहाँ पर हम विषय मानचित्र कहा जाता है. नेक्स्ट ऐतिहासिक मानचित्र जो यहाँ देखो ऐतिहासिक जो मानचित्र इतिहास के बारे में प्रकट करता है. मानचित्र जो ऐतिहासिक तत्वों को विषयों को इतिहास के बारे में दिखाता है जैसे सिंधु घाटी सभ्यता के बारे में या मुगल साम्राज्यों के बारे में दिखाने वाले जो मैप होते हैं वैसे मैपों को वैसे मानचित्रों को ऐतिहासिक मानचित्र कहते हैं. ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం కావడానికి మరి ఇక్కడ ఒక బొమ్మని క్లారిటీగా మీకు ఇక్కడ చూపించడం అనేది జరిగింది. చూడండి, డైరెక్షన్స్ అంటే ఉత్తర దక్షిణ తూర్పు పడమర. సైడ్స్ అంటే చూడండి ఈశాన్యం వాయువ్యం నైరుతి ఆగ్నేయం. వీటిని హిందీలో ఏమంటాము అంటే మరి ఇక్కడ చూడండి హిందీలో ఏమని చెప్తున్నాం దీన్ని ఉత్తరాన్ని ఉత్తరని, దక్షిణాన్ని దక్షిణని, తూర్పుని పూర్వని, అలాగే పడమని పశ్చిమని. మరి ఈశాన్యాన్ని ఉత్తర్ పూర్వకు అయితే ఎందుకంటే ఉత్తరానికి పూర్వకు మధ్యలో ఉండేదాన్ని ఉత్తర్ పూర్వ అని, అలాగే దక్షిణానికి పూర్వకు మధ్యలో ఉండేదాన్ని దక్షిణ పూర్వ అని. సో ఇంగ్లీష్లో లాగానే ఇక్కడ కూడా మనం చెప్తూ ఉంటాం నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్, అలాగే నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ అని చెప్పి ఈ రకంగా మనము ఈ సైడ్స్ని చెప్తాం. चित्तूर हैदराबाद किस दिशा में
है, హైదరాబాద్ को किस दिशा में है, दक्षिण दिशा में అంటే టెక్స్చువల్ క్వశ్చన్స్ అండి ఇవి. హైదరాబాద్ को मेदक किस दिशा में स्थित होता है, उत्तर. नेल्लूर किस दिशा में स्थित होता है, दक्षिण में. करीमनगर और कर्नूल के दक्षिण में, करीमनगर कर्नूल के दक्षिण में है. नहीं. అంటే ఇక్కడ టెక్స్చువల్ క్వశ్చన్స్ని మనం చూసినట్లయితే అది కాదు అని చెప్పి చెప్తున్నాం. ఒక ట్రూ ఆర్ ఫాల్స్ అక్కడ ప్రజెంట్ చేయడం అనేది జరిగింది, దాన్ని మనము నో అని చెప్పి చెప్తున్నాం. आप महबूब नगर से वरंगल किस रास्ते किस दिशा की ओर जाते हैं అని చెప్తే మరి అక్కడ మనం మీరు ఒక్కసారి టెక్స్చువల్ని ఫాలో చేయండి. టెక్స్చువల్ని ఫాలో చేస్తే ఈ క్వశ్చన్స్ని మనము కంప్లీట్గా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఫస్ట్ లెసన్ మానచిత్ర का अध्ययन एवं तैयारीలో మనకి బిట్స్ ఏ రకంగా ఉంటాయి అంటే, एक चित्र पृथ्वी की सतह पर विभिन्न स्थानों को दर्शाता है, नक्शा. जो मानचित्रों का अध्ययन किया जाता है वह शास्त्र कार्टोग्राफी. बिना दूरी कल्पनात्मक खींचा गया चित्र को स्केच कहते हैं. मानचित्र में दिखा गई दूरी को वास्तविक दूरियों से अनुपातिक में प्रकट करना पैमाना कहलाता है. मानचित्रों में क्षेत्र विभिन्न संकेतों को प्रतीक कहते हैं. कहना शिक्षा का स्थान सापेक्ष रूप में देखा जाए तो सापेक्ष दिशा कहते हैं, एवं सापेक्ष दिशाओं के अंतर्गत रहने वाले दिशाओं को क्या कहते हैं, मध्य दिशाएं. मानचित्र विभिन्न देशों, सीमावर्ती राज्यों, राजधानियों आदि के राजनीतिक विभाजनों को दर्शाने वाले मानचित्र को क्या कहते हैं, राजनीतिक मानचित्र कहते हैं. विशिष्ट रंगों तथा उतार चढ़ाव, पठारों, पहाड़ों, मैदानों, नदियों, समुद्रों के बारे में प्रकट करने वाले मानचित्र को क्या कहते हैं, भौतिक मानचित्र कहते हैं. एक मानचित्र किसी विशिष्ट विषय के बारे में प्रकट करा तो विषय मानचित्र कहते हैं. जो मानचित्र इतिहास के बारे में, इतिहास तत्वों के बारे में, सिंधु घाटी सभ्यता के बारे में या मुगल साम्राज्य के बारे में प्रकट करता है तो वैसे मानचित्र को ऐतिहासिक मानचित्र कहते हैं. ఇంతకి మించి ఫస్ట్ లెసన్లో నుంచి బిట్ వెళ్ళే అవకాశం ఉండదు ఫ్రెండ్స్. మరి దీంతో ఈ వీడియోని కంప్లీట్ చేస్తాను. అలాగే సెకండ్ లెసన్ కూడా దాదాపుగా ఇలాగా మీరు చదువుకుంటూ వెళ్తే ఈజీగా ఉంటుంది. ఈ మెటీరియల్లో డెఫినెట్లీ ఈ మెటీరియల్ని ఫాలో చేస్తే స్కోర్ అంటే ఇక్కడ అకాడమిక్ ఇయర్ని బేస్ చేసుకుని, అంటే అకాడమిక్ ఇయర్ 21-22ని బేస్ చేసుకుని తెలంగాణ గవర్నమెంట్ ఏ టెక్స్ట్ బుక్ని అయితే ఫాలో అవుతుందో ఆ టెక్స్ట్ బుక్లో నుంచి ఏదైతే క్లమ్జీ టాపిక్స్, ఏదైతే ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయో వాటిని తీసి కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే ఈ మెటీరియల్లో తీసుకోవడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.